These products are all adulterated. Look at the milk, the spices. It's a scam. People are being cheated every day. We must be vigilant. Check your food sources. Demand quality. Don't let them poison you. నమస్కారం. మనం తినే తిండి మనల్నే చంపేస్తుందా? వినడానికి ఏదో సినిమా డైలాగ్లా ఉన్నా ఇది నిజం. మన భారత పార్లమెంట్లోనే ఈ విషయంపై పెద్ద చర్చే జరిగింది. సో ఈరోజు మనం మన దేశంలో ఈ ఆహార కల్తీ, ఫుడ్ అడల్టరేషన్ అనే పెద్ద సమస్య గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా ఒక విచిత్రమైన ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఇది ఎలా సాధ్యం? దేశంలో తయారయ్యే పాలకంటే ఎక్కువ పాలు అమ్ముడవుతున్నాయట. అంటే లాజికల్గా చూస్తే ఇది ఇంపాసిబుల్ కదా. మరి ఎక్స్ట్రా పాలు ఇవన్నీ ఎక్కడ్నించొస్తున్నట్టు? ఆ ఎక్స్ట్రా పాలు ఎక్కడ్నించొస్తున్నాయో తెలుసుకోవాలంటే ఈ నంబర్ చూడండి, 71%. షాకింగ్గా ఉంది గదా. ఒక స్టడీలో ఏం తేలిందంటే, టెస్ట్ చేసిన పాన శాంపుల్స్లో ఏకంగా 71% యూరియా ఉందట. అంటే మనం పాలు అనుకుని తాగుతున్నది నిజంగా పాలేనా, లేక ఏవైనా కెమికల్సా? సరే, ఈ పాల లెక్కల వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. మన దేశంలో ఈ డైరీ సప్లై వెనుక ఎలాంటి నిజాలు దాగున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ మాటలు వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది. అంటే ఇది కేవలం నంబర్ల గురించి కాదు, మన నమ్మకం గురించి. ప్రతి ఇంట్లోనూ జరిగే కథ ఇది. ఒక తల్లి తన బిడ్డ బలంగా ఉండాలని, కాల్షియం, ప్రోటీన్ వస్తాయని పాలు ఇస్తే తెలియకుండానే తన చేతులతోనే యూరియా, డిటర్జెంట్ లాంటి ప్రమాదకరమైన మిశ్రమాన్ని తాగిస్తోందన్నమాట. ఎంత దారుణం కదా. మరి ప్రొడక్షన్కి, సేల్స్కి మధ్య ఉన్న ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తున్నారు? సమాధానం సింథటిక్ పాలు. ఇది అసలు పాలే కాదండి. యూరియా, డిటర్జెంట్, కాస్టిక్ సోడా ఇలాంటి డేంజరస్ కెమికల్స్ అన్నీ కలిపి తయారుచేసి మనల్ని మోసం చేస్తున్నారు. అయితే ఈ సమస్య కేవలం పాలతోనే ఆగిపోలేదు. మన కిచెన్లోకి, మన ప్లేట్లో కూడా వచ్చేసింది. మనం రోజూ తినే చాలా పదార్థాల్లో ఈ కల్తీ ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం హెల్దీ అనుకునే తినే కూరగాయలు అవి కూడా ఇప్పుడు విషపూరితంగా మారుతున్నాయి. అదెలాగంటే, అవి ఫ్రెష్గా, పచ్చగా, పెద్దగా కనిపించడం కోసం ఆక్సిటోసిన్ అనే ఒక డేంజరస్ కెమికల్ని ఇంజెక్ట్ చేస్తున్నారట. అంటే చూట్టానికి బాగుంటాయి కానీ తింటే మాత్రం డేంజర్. దీన్నే బహుశా అందమైన విషమనొచ్చేమో. ఈ ఆక్సిటోసిన్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ చిన్నవి కావు, చాలా సీరియస్. తల తిరగడం, తలనొప్పి దగ్గర్నుంచి హార్ట్ ఫెయిలియర్, ఇన్ఫర్టిలిటీ, ఆఖరికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ టేబుల్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఈ కల్తీ దందా ఎంత పెద్దదో చూడండి. పనీర్లో స్టార్చ్, కాస్టిక్ సోడా, ఐస్ క్రీంలో అయితే ఏకంగా డిటర్జెంట్ పౌడర్, ఇక మసాలాల్లో ఇటుకపొడి, చెక్కపొడి, వంట నూనెలో మిషన్ ఆయిల్, తేనెలో షుగర్ సిరప్. అంటే మనం రోజూ వాడే దాదాపు ప్రతిదాంట్లో ఏదో ఒక కల్తీ జరుగుతూనే ఉంది. ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాంటిది. ఇక్కడతో అయిపోలేదు, కథలో ఇంకో యాంగిల్ ఉంది. ఇది మన దేశానికి, అంతర్జాతీయంగా కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. అదేంటంటే, విదేశాల్లో బ్యాన్ చేసిన వస్తువులు మన ఇళ్లలో మాత్రం అమ్ముతున్నారు. ఇది చూడండి, మన ఇండియన్ స్పైసెస్ 2 దేశాల్లో 2 రకాలుగా అమ్ముతున్నారు. అవే కంపెనీలు, అవే ప్రొడక్ట్స్. అమెరికా, యూకే, యూరోప్లో క్యాన్సర్ కలిగించే పెస్టిసైడ్స్ ఉన్నాయని బ్యాన్ చేస్తే అవే మసాలాలు మన దేశంలో మాత్రం ఫ్రీగా అమ్ముతున్నారు. మనం రోజు వంటల్లో వాడుతున్నాం. ఎంత దారుణమైన డబుల్ స్టాండర్డ్ ఇది. ఈ మాటలు మన పార్లమెంట్లో అన్నవే. వేరే దేశాల్లో పెంపుడు జంతువులకు కూడా పెట్టడానికి ఇష్టపడని వస్తువుల్ని ఇక్కడ మనకు అమ్ముతున్నారు అని. అంటే మన రెగ్యులేటరీ సిస్టమ్ ఎంత దారుణంగా ఫెయిల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఎంత దిగజారిందో గదా. అంటే ఇది ఎవరో ఒకరిద్దరు వ్యాపారులు చేసే తప్పు మాత్రమే కాదు, ఇది మొత్తం సిస్టమ్ ఫెయిల్యూర్. అసలు ఈ సమస్య ఎందుకింత పెద్దదయింది? మన వ్యవస్థలో లోపాలు ఎక్కడున్నాయో చూద్దాం. ఇది అఫీషియల్ డేటా. 2014 నుంచి 2026 వరకు టెస్ట్ చేసిన ఫుడ్ శాంపిల్స్లో 25% కల్తీ అని తేలిందట. అంటే మనం మార్కెట్లో కొనే ప్రతి 4 వస్తుల్లో 1 కల్తీ అయ్యుండే అవకాశం ఉందన్నమాట. ఇది ఖచ్చితంగా ఒక ఫుడ్ సేఫ్టీ క్రైసిస్. మరి దేనికి సొల్యూషన్ ఏంటి? పార్లమెంట్లో కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ముందుగా ఎఫ్ఎస్ఎస్ఐకి ఎక్కువ మంది సిబ్బందిని, ల్యాబ్స్ని ఇచ్చి బలోపేతం చెయ్యాలి. రెండోది, కల్తీకి పాల్పడితే ఫైన్లు, శిక్షలు భారీగా పెంచాలి. మూడోది, కల్తీ ప్రాడక్ట్స్ ఏవో అందరికీ తెలిసేలా పబ్లిక్గా ప్రకటించాలి. నాలుగోది, తప్పుడు హెల్త్ క్లెయిమ్స్తో వచ్చే యాడ్స్ని కంట్రోల్ చెయ్యాలి. చివరిగా ఒక ప్రశ్న. మనల్ని కాపాడాల్సిన సిస్టమే ఫెయిల్ అయినప్పుడు మనమే ఒక ఇన్వెస్టిగేటర్లా మారాలా? మనం కొనే ప్రతి వస్తువుని మనమే టెస్ట్ చేసుకోవాలా?
ఈ పరిస్థితి రావడం కరెక్టేనా? ఒక్కసారి ఆలోచించండి.